నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కాళేశ్వరం ఫైల్స్ ను సిబిఐ ఎప్పుడు తీసుకుంటుంది, ఎప్పటి నుంచి విచారణ మొదలు పెడుతుంది? తెలంగాణ సర్కార్ రాసిన లేఖ అందినట్టుగా సమాధానమిచ్చిన సిబిఐ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతోంది? జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు వద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర సర్కార్ ఎన్డీఎస్ఏ రిపోర్టును అస్త్రంగా చేసుకుంది. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని సిబిఐని సర్కార్ కోరింది. వాస్తవానికి కాళేశ్వరం ఫైల్స్ పై మొదటి నుంచి సిబిఐ విచారణకు డిమాండ్ చేసింది భారతీయ జనతా పార్టీ. కమలనాథులు ఆశించినట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక్కరే సిబిఐ విచారణను స్వాగతించారు. కానీ మిగతా భారతీయ జనతా పార్టీ నేతల నుంచి ఉలుకు పలుకు లేదు. ఇప్పుడు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కాని డోలాయమానంలో ఉన్నారని చెబుతున్నారు. సిబిఐ చేతుల్లోకి వెళ్లినందున ఏం చేయాలో ఢిల్లీ పెద్దలే దారి చూపుతారని భావిస్తున్నారు. సిబిఐ విచారణ అనేది కాంగ్రెస్ సర్కార్ వ్యూహాత్మకంగా వేసిన రాజకీయ ఎత్తుగడ. సమస్య రేవంత్ చేతుల్లోంచి జారిపోయిందని కొందరు కాంగ్రెస్ నేతలు బాధపడినా భారతీయ జనతా పార్టీని ఇరుకున పడేశారని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సిబిఐ దూకుడుగా వెళ్లకపోతే కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ కార్నర్ కాక తప్పదు. అందుకే సిబిఐ దర్యాప్తును భారతీయ జనతా పార్టీ అస్త్రంగా చేసుకుంటుందా, లేక ఈ ఎత్తుగడ భస్మాసుర హస్తంగా మారుతుందా అన్న ప్రశ్నలే ఇప్పుడు జోరుగా చర్చల్లో ఉన్నాయి. రైట్, మొత్తంగా మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ కోరినట్టుగానే కాళేశ్వరం విచారణ అనేది సిబిఐ చేతికి చేరింది. మొత్తంగా సిబిఐ కూడా అక్నాలెడ్జ్మెంట్ అందింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అందింది. సిబిఐ విచారణకు సంబంధించి ఒక అక్నాలెడ్జ్మెంట్ను కూడా ఇచ్చిన పరిస్థితి. ఇక కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తును అస్త్రంగా భారతీయ జనతా పార్టీ మలుచుకోబోతుందా? ఒకవైపు కేటీఆర్ కూడా నిన్న విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఏమో సిబిఐ, ఈడీ లాంటివి కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు అంటుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం సిబిఐ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది అంటూ కాళేశ్వరం విచారణను సిబిఐకు అప్పగించడాన్ని ఎలా చూడాలి? మరి వాళ్ళ నాయకుడు అన్న మాటలకు, రేవంత్ అన్న మాటలకు ఎక్కడా కూడా పొంతన లేదు అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ ఒక్కరే ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. మొత్తంగా సిబిఐ విచారణను మొదటి నుంచి స్వాగతిస్తున్నాం, ఖచ్చితంగా సిబిఐ ఈ విషయంలో నిజానిజాలు తెలుస్తుందని బండి సంజయ్ ఒక్కరే మాట్లాడిన పరిస్థితి. ఇక బీజేపీ నాయకులు ఎవరూ కూడా ఈ విషయంపై నోరు మెదపని పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్లో కూడా సిబిఐ చేతికి, అంటే సిబిఐ కోర్టుకు మొత్తంగా ఈ వ్యవహారాన్ని పంపించి బంతిని సిబిఐ కోర్టులో వేసి రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. మొత్తంగా బీజేపీని, బీఆర్ఎస్ని ఇరకాటంలో పడేసినట్టుగా కొంతమంది చెప్తూ ఉంటే కాళేశ్వరం అంశం అనేది కాంగ్రెస్ చేతిలోంచి జారిపోయింది అని చెప్పి మరికొందరు కాంగ్రెస్ నేతల నుంచి కూడా వినిపిస్తున్న మాట. మొత్తంగా కాళేశ్వరం అంశం అనేది తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మొత్తం కూడా ఇప్పుడు కాళేశ్వరం విచారణకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తిరుగుతున్న పరిస్థితి. ఇక మూడు ప్రధాన పార్టీలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, కాళేశ్వరం విచారణకు సంబంధించి ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. సో ఏం జరగబోతుంది? నిన్నటి వరకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీలో చర్చ తర్వాత ఏం చేశారు అని సిబిఐకి అప్పగించారు. ఇంకా ఎన్ని రోజులు ఈ తాత్సారం కొనసాగుతుందని చెప్పి ఒక రకమైన చర్చ నడుస్తున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం, ఇక రేవంత్ బంతిని సిబిఐ కోర్టులోకి పంపించేశారు. మొత్తంగా బీజేపీ నుంచి ఒక బండి సంజయ్ ఒక్కరే మాట్లాడిన పరిస్థితి. ఇక ఎవరూ కూడా నోరు మెదపలేదు. మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ అంశాన్ని అస్త్రంగా మలుచుకోబోతుందా? తెలంగాణలో పాగా వేసేందుకు సిబిఐని వాడబోతుందా? నిన్న కేటీఆర్ కమెంట్స్ను కూడా ఒకసారి మనం చూస్తే సిబిఐ, ఈడీ అనేవి జేబు సంస్థలు అని రాహుల్ గాంధీ చెప్తూ ఉంటే రేవంత్ మాత్రం సిబిఐ విచారణకు ఇచ్చాము, నిష్పక్షపాతంగా విచారణ జరగబోతుందంటూ చెప్తున్నారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా విమర్శించిన పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? సిబిఐ ఏం చేయబోతుంది? నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? శ్రీకాంత్. వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తిగా 660 పేజీల విచారణ తర్వాత ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత అసెంబ్లీలో ఇది అర్ధరాత్రి వరకు కూడా దీనిపైన చర్చ చేసి చివరగా ఈ అంశాన్ని ఇంకా పారదర్శకత కోసం సిబిఐకి ఇస్తున్నాం మేము అని. ఇప్పటివరకు సిబిఐకి ఎంట్రీ లేకుండే తెలంగాణలో, మరి అట్లాంటిది ఈరోజు సిబిఐకి ఎంట్రీ క్లియర్ చేస్తూ సిబిఐకి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాయడం జరిగింది. అటు సిబిఐ కూడా రిసీవ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో సిబిఐ ఎంట్రీ తర్వాత పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి, సిబిఐ విచారణను కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా ఎదుర్కోబోతోంది? ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, ఇటు పినాకిని ఘోష్ కమిషన్ రిపోర్టు కూడా నివేదిక అందింది. సో ఈ నివేదికలన్నీ బేస్ చేసుకొని
దీనికి మించి ఇంకా సిబిఐ విచారణ ఏం జరగబోతోంది, నిజాలను నిగ్గు తేల్చడానికి సిబిఐ ఎంట్రీ ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా చూడాలి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, కేరళ, ఢిల్లీ ఇట్లాంటి స్టేట్స్ లో సిబిఐకి కొన్ని పరిమితులు ఉండేటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు తెలంగాణలో సిబిఐకి ఎంట్రీ మాత్రం క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ఎంట్రీ వచ్చిన తర్వాత కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వరకే ఈ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందా, లేదంటే ఇప్పటికే జస్టిస్ మదన్ లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆల్రెడీ ఉంది విద్యుత్ స్కామ్ సంబంధించి, ఆ విషయంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయబోతోందా, సిబిఐ టేకప్ చేయబోతోందా, ఇంకా టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి లీకేజ్లు గతంలో ఉన్నాయి, సో ఆ విషయంలో కూడా సిబిఐ టేకప్ చేయబోతోందా, సో చాలా అంశాలు ఉన్నాయి. సో సిబిఐ వన్స్ ఎంట్రీ ఇచ్చిందంటే సిబిఐ నేరుగా ఒక అంశాన్ని విచారించడానికి పూర్తి హక్కులు, అధికారాలు సిబిఐకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఒక జేబు సంస్థగా సిబిఐని, ఈడీలను కేంద్రం వాడుకుంటుంది అని చెప్పేసి, అది బీజేపీ ప్రభుత్వానికి చెందినటువంటి మాట. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా సిఐడి కానీ, సిబిఐ కానీ, లేదంటే ఈడీ కానీ ఇవన్నీ ప్రతిపక్ష నాయకులపైన కుట్రపూరితంగా వ్యవహరించడానికి ఉపయోగించేటువంటి సంస్థలంటూ రాహుల్ గాంధీ అక్కడ చేస్తున్నటువంటి కామెంట్. ఇటు రాష్ట్రంలో అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి ఎంట్రీ క్లియర్ చేస్తున్నారు. సో ఈ అంశం పైన కాంగ్రెస్ పార్టీ కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ సిబిఐ విచారణ జరిగితే ఇది పూర్తిగా రాజకీయ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ప్రజల్లో మాత్రం ఒక చర్చ మాత్రం చాలా బలంగా నడుస్తోంది. సో ఏం జరగబోతోంది అన్నది మాత్రం చూడాలి. ఇప్పటికే సిబిఐ విచారణ వచ్చిన తర్వాత కేసీఆర్ చరిష్మాకు సంబంధించినటువంటి చర్చ నడుస్తోంది. కేసీఆర్ ని దీంట్లో అరెస్ట్ చేయిస్తారు అన్నటువంటి చర్చ నడుస్తోంది. లేదు, దీనికి అసలు కేసీఆర్ కు సంబంధం లేదు, పూర్తిగా హరీష్ రావే దీన్ని చేశారు, సిబిఐ ఎంక్వైరీ చేసేంత వరకు వెళ్ళారంటే ఇక నేనెందుకు మౌనంగా ఉండాలని చెప్పేసి కవిత హరీష్ రావును దీంట్లో అవినీతి మరకలు హరీష్ రావు కంటిస్తూ, సంతోష్ రావు కంటిస్తూ తాను ఇచ్చినటువంటి కామెంట్లు, స్టేట్మెంట్లు చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మాట్లాడదాం. వెంకటనాయక్ గారు మనతో పాటు, నందారెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటనాయక్ గారు నమస్తే. సార్ నమస్కారం. నమస్తే. సిబిఐ ఎంట్రీ కాళేశ్వరం ప్రాజెక్టు వరకే పరిమితం అవుతుందా, అండ్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోబోతోంది? పీసీ ఘోష్ కమిషన్ తో రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, అందుకే ఈరోజు సిబిఐని అప్రోచ్ అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం అని ఇప్పటికే ప్రతిపక్షాలు కామెంట్లు చేస్తున్నాయి. ఒక అంశం అయితే గనక ఇంతకు మించి విజిలెన్స్ విచారణ కంటే మించి, పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ కంటే మించి సిబిఐ ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థకి ఇచ్చారా? అటు దేశంలో రాహుల్ గాంధీ చేసే కామెంటు, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంటు పొంతన లేదు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే తెలంగాణలో అని ఈ సిబిఐ ఎంట్రీ వచ్చిన తర్వాత నడుస్తున్నటువంటి ఈ చర్చ, దీనిపై ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం. శ్రీకాంత్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్లు దోచుకున్న నేరస్తులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గర బాధితులుగా చూపెట్టే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగా కేటీఆర్ గారినో, లేకపోతే హరీష్ రావు గారినో, లేకపోతే కేసీఆర్ గారినో కనుక విచారణ పేరుతో కనుక సంస్థలు పిలిస్తే అక్కడ కొన్ని వందల వేల మంది కార్యకర్తలు గుమిగూడి ఈ రోజు కక్ష సాధింపులో భాగంగా మా పార్టీ మీద కక్ష సాధిస్తున్నారని చెప్తున్నారు. ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని ఒక కమిషన్ కి చైర్మన్ గా చేసి విచారణ చేపడుతున్నా కూడా వీళ్ళకి ఇన్ని అనుమానాలు ఉండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చేస్తుందని చెప్పి తెలంగాణ ప్రజల దగ్గర విక్టిమ్ కార్డు వాడుతున్నారంటే, అంటే నేరం చేసి రాజకీయంగా ఎన్నైనా విమర్శలు చేసి తప్పించుకోవడానికి మార్గాలు వెతుక్కుంటా అంటే తెలంగాణ ప్రజల సొమ్ముకు జవాబుదారీగా ఇంకెవరుంటారు సార్ శ్రీకాంత్ గారు? అందులో భాగంగా ఈ రోజు వాళ్ళ చిట్టా మొత్తం బయటికి విప్పి ఈ రోజు ఏది కేంద్ర ప్రభుత్వం సిబిఐ చేతిలో మేము ఇచ్చినాం. 2022లో వాళ్ళు ఇక్కడ సిబిఐ రావద్దని చెప్పి ఒక జీవో జారీ చేసిన తర్వాత అదే జీవోని ఈ రోజు మేము బ్రేక్ చేసినాం. ఏది బీజేపీ కోర్టులో మేము బంతిని వేసినాం. సో ఒక మాట ఏంటంటే, ఒకటైతే ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చేస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థల ఎంక్వైరీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంశాన్ని ఇంకా పొడిగించడానికే చూస్తోంది. ఇప్పటికే 2 సంవత్సరాల కాలయాపన, విజిలెన్స్ ఎంక్వైరీ అని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని, ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి రాజకీయంగా వాడుకోవడానికి, దీన్ని ఇంకా 2 సంవత్సరాలు ప్రొలాంగ్ చేయడానికి ఎంక్వైరీల పేరుతోటి. సో ఇక చర్చ మొత్తం వీటి చుట్టే ఉండాలి, కేసీఆర్ నే టార్గెట్ చేస్తూ చర్చ జరగాలి రాజకీయాల్లో అన్న ఉద్దేశంతో ప్రభుత్వం పోతోంది అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. శ్రీకాంత్ గారు, ఇప్పటికి మీరు కూడా ఇదే మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం. కేసీఆర్ గారిని టార్గెట్ మేము చేస్తలేం శ్రీకాంత్ గారు. కేసీఆర్ గారు తిన్న పైసలను టార్గెట్ చేస్తున్నాం. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల సొమ్ముని కాళేశ్వరంలో నీళ్లలో నిధులు పోసినప్పుడు ఆ నీళ్లు అంటే ఆ నిధులు ఎవరైనా విషయం కూడా మనకు ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం. తెలంగాణ ప్రజల సొమ్ము తిన్నారు. కవిత గారు చెప్పారు అంటే కమిషన్ రిపోర్ట్ లో కూడా బయటికి తేలింది. ఎన్టీఎస్ఏ రిపోర్ట్ లో కానీ, విజిలెన్స్ రిపోర్ట్ లో కానీ, లేకపోతే క్యాగ్ రిపోర్ట్ ప్రకారం కానీ అన్ని బయటికి తేలినాయి. ఎంతో మంది అవినీతి అధికారులు, అవినీతి తిమింగలాలు
ఇది రాజారాం నాయక్ లాంటి వాళ్ళు, శ్రీధరన్ లాంటి వాళ్ళు, మురళీధరన్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా 100 కోట్లతో అడ్డంగా బయటికి దొరికిన తర్వాత కూడా మళ్ళీ ఆయన టార్గెట్ చేయడం ఏంటి శ్రీకాంత్ గారు? సో ఇక్కడ మేమేమంటున్నాం అంటే మీడియా ప్రొజెక్షన్ లో కూడా అదే కనపడి తెలంగాణ ప్రజల దగ్గర కూడా అదే రాంగ్ నరేషన్ పోయినప్పుడు తెలంగాణ ప్రజల యొక్క సొమ్ముకు జవాబుదారుగా ఉండే బాధ్యతను మేము కూడా కొంచెం పట్టుకోల్పోయినట్టు పరిస్థితి ఏర్పడుతుంది శ్రీకాంత్ గారు. దాన్ని కన్సల్టేట్ చేయాలన్నా, ఏ ఒక అంశాన్ని ప్రాపర్ వేలో తీసుకెళ్లాలన్నా రాజ్యాంగబద్ధ సంస్థలు నమ్ముకుంటేనే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ రోజు మేము సిబిఐని అప్పగించడం జరిగింది. అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు విచారణలు నివేదికలు అంటూ కాలయాపన చేయడమే తప్ప చర్యలు తీసుకునేది ఏమీ లేదు, ప్రజాపాలన మర్చిపోయింది ప్రభుత్వం. సో ఎప్పుడు చూడు కేసీఆర్ సెంట్రిక్ గానే పాలిటిక్స్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉత్సాహం చూపిస్తోంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు విషయమైనా కానీ, విద్యుత్ స్కామ్ విషయమే కానీ, అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చర్చల్లో ఉండేలాగానే పోతున్నారు తప్ప ఎక్కడ పెద్ద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నటువంటి కామెంట్స్ బహిరంగంగా. మళ్ళీ చెప్తున్న శ్రీకాంత్ గారు, సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేపట్టినా కూడా మళ్ళీ హైకోర్టు దగ్గర పోయి స్టే తెచ్చుకుందామన్న ఒక తెలివిని, ఒక ఉత్సాహాన్ని ప్రదర్శించిన బీఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా చిక్కుతుందని మనం ఎట్లా అనుకుంటాం శ్రీకాంత్ గారు? ఈజీగా చిక్కే పొజిషన్ లో లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకా మోసం చేద్దామన్న బలమైన ఆకాంక్ష ఉన్నప్పుడు దానికి ఎత్తుకు పై ఎత్తేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అందులో భాగంగా సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఇక సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇంకెక్కడికి పోవడానికి ఛాన్స్ ఉండదు కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మాకు అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని రాజకీయంగా ఇబ్బంది పెడతారని అనడానికి ఉంటుంది కానీ సిబిఐకి అనడానికి అయితే లేదు కదా శ్రీకాంత్ గారు. సో ఒకటే మాట, తెలంగాణ ప్రజల సొమ్ముకు జవాబుదారిగా ఉన్నాం కాబట్టి ఆ ప్రజల సొమ్మును కక్కేంత వరకు ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతకైనా తెగించడానికి సిద్ధపడతాం. దానిలో వాస్తవాలు లేననుకున్నప్పుడు మేమే దాన్ని రాజకీయంగా కక్ష సాధించే ప్రయత్నం చేయొచ్చు, కానీ వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు సిబిఐకి ఇచ్చినాము. ఈరోజు బీజేపీ పార్టీ కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం దాన్ని కనుక ప్రాపర్ వేలో స్వీకరిస్తే తెలంగాణ ప్రజల ఖజానాకి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది. అప్ టు దేర్ థాట్ ప్రాసెస్. శ్రీకాంత్ గారు, 1 సెకండ్. నందరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో పాటు. నందరెడ్డి గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు చెప్పండి. మొత్తానికి సిబిఐ ఎంట్రీ రాష్ట్రంలో అఫ్ కోర్స్ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో జరిగేటువంటి చర్చ వేరు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్చ వేరు. కేంద్రం రేవంత్ కలిసే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఇరుకును పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి కామెంట్. ఇన్ని విచారణ చేసినా ఎక్కడ చర్యలు తీసుకోవడానికి కనీసం ధైర్యం కూడా సరిపోవట్లేదు కాబట్టి, అక్కడ ఏం లేదు కాబట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారు. పీసీ ఘోష్ కమిషన్ లో ఏం తేలలేదు కాబట్టి మళ్ళీ ఇంకా దీంట్లో క్షుణ్ణంగా పరిశీలించాలి, ట్రాన్స్పరెంట్ గా చేయాలి అని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం లేదని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. శ్రీకాంత్ గారు, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారతదేశ చట్టాలను మనం అందరం గౌరవించాలి. తెలంగాణ స్టేట్ సపరేట్ దేశం కాదు, భారతదేశంలో ఒక భాగం తెలంగాణ స్టేట్. ఇప్పుడు సిబిఐ రావద్దు అనడానికి కానీ, లేకపోతే ఎంక్వైరీ చేయొద్దు అనడానికి కానీ ఎక్కడ ఏం ఆధారాలు లేవు. ఖచ్చితంగా సిబిఐ వస్తుంది, నిజ నిర్ధారణ చేస్తుంది. అది గవర్నమెంట్ పని, దాన్ని మనం నమ్మాల్సిన ఒక అవసరం ఉన్నది. ఆ సంస్థ స్వయం ప్రాతిపదికన పనిచేస్తుంది. వాళ్ళు చట్టపరమైనటువంటి ఒక చర్యలు తప్ప ఎక్కడ జరిగినా వాళ్ళ మీద తీసుకుంటారు. మనం చట్టాలను గౌరవించాల్సిన ఒక బాధ్యత మన అన్ని రాజకీయ పార్టీల మీద ఉంటుంది, నాట్ ఓన్ బీజేపీ కాదు. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మా కాళేశ్వరంలో మేము అవినీతి చేయలేము అని వాళ్ళు ఇప్పటిదాకా ఎవ్వరు బయటగా చెప్పట్లేదు. అంటే డైరెక్ట్ గా కవిత గారే వచ్చి మాకు పంపకాలలో తేడాలు వచ్చినాయి, హరీష్ రావు గారు కానీ, అదే విధంగా హరీష్ రావు వాళ్ళ ఇంకొక బ్రదర్ సంతోష్ రావు కానీ వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు, మా అన్న కానీ మాకు కానీ తక్కువ ఇచ్చినారు, మా నాయనకేం తెలుస్తలేదని చెప్పింది తప్ప ఇక్కడ అన్యాయం చేయలేము, లేదు అనుకుంటే మేము అవినీతికి పాల్పడలేమని చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ గిట పీసీ గోయల్ కమిటీ చేసిన తర్వాత, కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత గిట అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత సిబిఐకి అప్పచెప్పినారు. కానీ కాంగ్రెస్ ఏం చేస్తున్నదంటే 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చి, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, అధికారంలోకి రాకముందు టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక అవినీతి పట్ల అమోఘంగా మాట్లాడినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నేటి వరకు గిట ఏ ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాయకుడిని కానీ, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అప్పుడు చేసినటువంటి ఒక అధికారులను కానీ, అప్పుడు జరిగినటువంటి ఒక అవినీతిని కానీ ఇప్పటి వరకు గిట కాంగ్రెస్ పార్టీ బయట పెట్టట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ 2 వేరు కాదు, 2 పార్టీలు ఒక్కటే. కావున టిఆర్ఎస్ చేసినటువంటి ఒక కుట్రలను కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ వస్తున్నది. కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నటువంటి ఒక దురుద్దేశంతో ఒక సందర్భంలో
వాళ్ళను వాళ్ళే రెచ్చగొట్టుకొని అరే కాంగ్రెస్ పార్టీ చనిపోలేదు ఇంకా యా ఐ థింక్ నందరెడ్డి గారు సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఐ కమ్ బ్యాక్ టు నందరెడ్డి గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. యా, సిబిఐని ఎవరు ఆయుధంగా వాడబోతున్నారు, ఎవరికి రాజకీయ ఆయుధం కాబోతోంది, కేంద్రం జోక్యం కూడా ఇప్పుడు దీంట్లోకి వచ్చేసింది. సో ఏం జరగబోతోంది నెక్స్ట్? ఇప్పటికే ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో పడ్డది కనిపిస్తోంది. సిబిఐ ఎంక్వైరీ మొదలైన తర్వాత ఇక ఎపిసోడ్ మొత్తం ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంత టైం తీసుకున్నా గానీ నెక్స్ట్ జస్టిస్ మదన్ లోకూర్ కమిటీ రిపోర్ట్ కూడా వస్తే దాన్ని కూడా మళ్ళా కేబినెట్ లో పెట్టడమా, అసెంబ్లీలో పెట్టడమా, సో దాన్ని కూడా సిబిఐ టేకప్ చేసి ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీని ఒక డిఫెన్స్ లో పడేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కవిత కూడా సిబిఐ ఎంక్వైరీ వేసినటువంటి క్రమంలో పూర్తిగా అవినీతి జరిగిందంతా హరీష్ రావే చేసిందంతా హరీష్ రావే అంటూ కామెంట్ చేయడం జరిగింది. సో ఇది ఎటు దారి చేయబోతోంది, ఈ ఎంక్వైరీస్ ఎట్లా జరగబోతున్నాయి, రానున్న కాలంలో బీఆర్ఎస్ సంక్షోభం నుంచి ఎట్లా పడబోతుంది అనుకోవచ్చు? శ్రీకాంత్ గారు, మీకు బీజేపీ మిత్రుడు రవీంద్రారెడ్డి గారు, అట్లాగే యువ మిత్రుడు వెంకట్, అట్లాగే మీ రిపోర్టర్ స్వామి గారితో నమస్కారం. 2 నిమిషాలు చెప్పుకోవాలి. లీగల్ గా 2 నిమిషాలు చెప్తాను. సిబిఐ ఎందుకు రావద్దు, ఎందుకు వస్తుంది, ఎందుకు రాకుండా చెప్తారని కానీ చెప్పకపోతే బాగుంటుంది. చేసామంటే ఒకటే కానీ సిబిఐ యాక్ట్ 1952లో కేవలం ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఏర్పడ్డది సిబిఐ, అక్కడికి పరిమితమైంది. కానీ 52 తర్వాత రాష్ట్రాల మీద ఎట్లా పడితే అట్లా సమాఖ్య స్ఫూర్తిని రక్షించాలంటే రాష్ట్రాలు పర్మిషన్ ఇస్తేనే రావడానికి ఏర్పాటు చేశారు. అందుకని సిబిఐ అన్ని కేసులు అన్ని రాష్ట్రాలకు పోదు. కనుక 2022లో ఇదే కేసీఆర్ గారు మా రాష్ట్రానికి సిబిఐ రావద్దని ఎప్పుడు ఇచ్చిండు. 22 దాకానేమో బీజేపీ బీఆర్ఎస్ ఆల్మోస్ట్ అన్నిటికీ సహకరించుకున్నారు ఓవర్కోర్. ఎందుకంటే అన్ని చట్టాలకు అన్ని బిల్లులకు బీఆర్ఎస్ కూడా చేసింది. ఎప్పుడైతే 22లో బెడ్స్ కొట్టింది, ఒక 22లో బెడ్స్ కొట్టింది ఇద్దరి మధ్యన, కనుక అప్పటి నుంచి ఈ సిబిఐ నిషేధానికి వద్దని పెట్టుకున్నారు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ లో కూడా సిబిఐ వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా కనిపిస్తుంది. అప్పటి వరకు కేంద్రానికి కేసీఆర్ కొంచెం సఖ్యత ఉండే కాబట్టి సిబిఐని ఒప్పుకున్నారు. ఆ తర్వాత చెడిన తర్వాత సిబిఐ అంటే ఇప్పుడు కూడా అదే సఖ్యత చెప్తాను సార్. అందుకని సిబిఐకి పరిమితి ఉంది. నందలాడి గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సిబిఐ ఎటువంటి దేశం కనుక ఎక్కడ పడితే అక్కడ లేదు. సిబిఐ పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు దోబడే ఇవాళ పర్మిషన్ ఇస్తేనే పోతుంది. అట్లాని ప్రతిదీ కూడా సిబిఐ తీసుకోవడానికి అంగీకరించారు. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం కోరితే 99% నాకు తెలిసి 50 ఏళ్ళ చరిత్రలో 99% సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం కోరితే చేసింది. నెంబర్ 1 అంటే అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నప్పుడు, ఈ కేసులో కొంచెం అంతర్రాష్ట్ర కోణం ఉన్నప్పుడు తప్పనిసరి తీసుకుంటారు. 2 కోర్టులు ఆదేశిస్తే కూడా తీసుకుంటారు. కోర్టులు ఆదేశించడానికి రెండో మార్గం రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పుడు కూడా ఏమైనా వెనక ముందు అడుగుతుంది తీసుకోమనొచ్చు. సుమోటో వస్తుంది అంటే లేదు. ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ జనరల్ పర్మిషన్ అంటే వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు మనకు జనరల్ పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను జీవో చూడలేదు కనుక వెంకట గారు చెప్పాలి, ఈ జీవోలో ఏదైతే ఇప్పుడు సిబిఐని కోరుతుంది కదా, ఈ కాళేశ్వరం కేసు ఒకటేనా, లేకపోతే స్పెసిఫిక్ గా ఇంకో ఏమైనా కేసులు కోరిందా, లేదు జనరల్ పర్మిషన్ ఇచ్చిందా? జనరల్ పర్మిషన్ ఇస్తేమో సిబిఐ దాని ఇష్టం, ఇక చెలిపేస్తుంది ఇటు పక్క అటు పక్క. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు సిబిఐతో చెలకడబడుతున్నాయి. మొట్టమొదటి బీజేపీ పార్టీ ఏం చేసింది? గతంలో ఇదే సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సిబిఐని ఇదే బీజేపీ ఏమన్నదంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది. ఇప్పుడేమో బీజేపీ అదే పని చేస్తుంది. కాంగ్రెస్ ఏమంటుంది? మన అసలు సిబిఐ వద్దు అంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రచారం ఏంది? రాష్ట్రాల మీద కక్ష తెచ్చుకోవడానికి, మా 3 రాష్ట్రాలు ఇండియా కూటమిలో ఉన్న రాష్ట్రాల మీద కక్ష తెచ్చుకోవడానికి సిబిఐని వాడుకుంటున్నాడే. ఒక కాంగ్రెస్ పార్టీ అన్నది కాదు, ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే నీకు పెంపుడు చిలకలాగా సిబిఐ తయారైంది అన్న మాట సుప్రీంకోర్టు స్వయంగా అన్నది. ఎవరో అనాలి. కనుక ఇప్పుడేమో రాహుల్ గాంధీ గారు అక్కడ పోటీ ఏమంటున్నాడు? సిబిఐ వద్దు, సిబిఐ ఏ రాష్ట్రంలో మాకు ప్రతిపక్షాలు అన్యాయం చేస్తే మీ సమాఖ్య స్ఫూర్తి నాశనం చేస్తున్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సిబిఐ కాపీ చెప్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఉపాయం ఏంటంటే ఎట్లాగూ కొండను తగ్గింది ఎలకలు కూడా వాటలేకపోయింది. ఇక్కడ కొత్తగా చెప్తున్నా ఎక్కడ కూడా కేసీఆర్ లేకపోతే మల్లయ్యనో పుల్లయ్యనో అందరూ ఇన్వాల్వ్ అయిందని అవినీతి గురించి అసలు ఈ మొత్తం లేనే. మొదటి చెప్తున్నారు శ్రీకాంత్ గారు, ఈ కమిషన్ కొండంగా ఎలకను కూడా పట్టదని చెప్పినా ఎలకను కూడా పట్టలేదు. 6.81 కోట్ల రూపాయలు రికవరీ చేయమన్నారు. ఎవరిది? ఈ అంశం ఇంకొక 2 ఏళ్ళు కొనసాగుతుందా? రాజకీయం మొత్తం దీని చుట్టూ తిరుగుతుందా? వీళ్ళు ఏం చేసినట్టు దులుపుకొని అటేసిండ్రు, ఏం చేసినట్టు గోడ వదిలేసిండ్రు. ఇప్పుడు ఏంటంటే బీజేపీకి పరీక్ష. బీజేపీ ఇప్పటిదాకా ఏమన్నది? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేదు, మీ చాతన అయితే లేదు, 3 అరెస్ట్ చేద్దాం మేము ఉంటే అన్నారు కదా. ఇప్పుడు వీళ్ళేం చేస్తారో చూడాలంటే కమిషన్ రిపోర్టును ఇలా వాడుకోవాలా లేదా అని హైకోర్టు నిన్న తీర్పిచ్చేసారు. 7వ తారీఖు 7 నాడు వాళ్ళకి కేసున్నది. కమిషన్ రిపోర్టును ఇందులో వాడొద్దు అని మధ్యంతర ఉత్తర్వులు చేసింది.
సిబిఐకి అప్పచెప్తానికి వ్యతిరేకించలేదు. కానీ సిబిఐకి ఈ కమిషన్ ఈసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను వాడాలా లేదా అనేది ఎల్లుండి తేలుతుంది. అప్పుడు ఇది ఒకవేళ అది లేదనుకుందాం, మనకు ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఉన్నది. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఏమున్నది, కేసీఆర్ మల్లయ్య పుల్లయ్య అవినీతి పడడం ఎక్కడ లేదు, అందరికీ తెలుసు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ముగ్గురు పట్టుకుంటే ₹1,000 ఆస్తులు దొరికినాయి, అవినీతి జరగలేదు అంటలేదు. కానీ కమిషన్ రిపోర్ట్ లో ఎక్కడ కూడా ఫలానా కేసీఆర్ దీనికి బాధ్యుడు, అవినీతి అసలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ నే వీళ్ళు అవినీతి గురించి మాట్లాడలే, అది తప్పైంది. నేను ఏమంటున్నా, వీళ్ళు ఎంతసేపు ఆ 3 బ్యారేజీల గురించి చెప్పిండ్రు, ఆ 3 బ్యారేజీలు అదనంగా పీసీ ఘోష్ కూడా దాటిండు, ఆయన పరిధి దాటిండు. అసలు తమ్మిడిహట్టి దగ్గర నుంచి ఎందుకు మార్చిన ఆయన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లేనేలేదు. ఒక్కని దెబ్బలో పోతే రేపు కోర్టుకు పోతే సుప్రీంకోర్టులైనా హైకోర్టులోనైనా సుప్రీంకోర్టులకైనా ఆయన కమిషన్ రిపోర్టు కేసీఆర్ మీద అట్లాగే రిపోర్ట్ పోతుంది అంటున్నాడు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ లేదు కదా ఆ మాట. ఒక మాట చెప్పి ముగిస్తాను సార్ శ్రీకాంత్, ఒక మాట. టెక్నికల్ గా ఏమంటానంటే సిబిఐ కోర్టులో తీసుకుంటుందా లేదా ఒక ప్రశ్న, సిబిఐకి కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ నే ఆధారం చేసుకుంటుందా లేదా అనేది కోర్టు తేల్చాలి, హైకోర్టు తేల్చాలి. నెంబర్ 2, అసలు తీసుకున్న తర్వాత ఏదైతే విచారణలో అప్పుడు నిజానిజాలు వెళ్తే అలా కమిషన్ రిపోర్ట్ ఒకటి ఉంటది, మనకు విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఎన్నడూ కూడా అధికారులను బాధ్యత చేసింది కానీ ఎక్కడ కూడా అంటే ఒక మాట చెప్తాను సార్, బీసీ మన జోషి గారు ఎవరైతే నిన్న మొన్న దాకా లీగేషన్ సెక్రటరీ ఉందో ఆయన కూడా పిలిచి నేర్చుకుని నిన్న ఆయనకి ఏమన్నారంటే, ఆయన అడిగిండ్రు ఈ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, నీ కమిషన్ రిపోర్ట్ అన్నారు. అంటే వెబ్సైట్ తీసుకున్నా సార్ అన్నారు. వెబ్సైట్ లో పెట్టొద్దని తీసేయమని చెప్పినాం కానీ ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు, అసలు ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఫస్ట్ వివరణ ఇవ్వమని చెప్పి ఆయనను కోరింది హైకోర్టు. ఏమని, మీకు వెబ్సైట్ ని తీసేయమని చెప్పినాం కదా, అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందు అక్రమంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఇది తప్పు, తీసేయమని చెప్పినాక మీరు వెబ్సైట్ నుంచి దొరికిందా, సోర్స్ ఏంటిది చెప్పమని 7వ తారీఖు ఇవన్నీ విచారణకు వస్తాయి, అన్ని కేసులు కలిపి వస్తాయి. అందుకని ఆఖరికి ఏమైందంటే రాజకీయ కోణం ఉంటది, మీరు అన్నది జరుగుతాయి, ఇంకో 2 ఏళ్ళు గుంజుకపోతారు. కేసీఆర్ నామజపం చేయకుండా ఈ ప్రభుత్వాన్ని నడుస్తున్నా బీజేపీకి నడుస్తలేదు. నేను ఏమంటున్నా, కేసీఆర్ ని బతికిస్తుంది వీళ్ళే, పార్టీ ఏమో చంపుతుంది, కుటుంబ సభ్యులేమో పార్టీని చంపే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ మీద గుండెల మీద కుంపటిలాగా కవిత తయారైంది, వీళ్ళేమో మాట్లాడుతూ కేసీఆర్ నామజపం చేస్తున్నారు. కేసీఆర్ మన ప్రభుత్వం పనిచేసే ప్రయత్నం చేయాలంట. 1 సెకండ్, మా కరెస్పాండెంట్ స్వామి కూడా జాయిన్ అయ్యారు. స్వామి, ఏం జరగబోతోంది? సిబిఐ ఎంట్రీ తర్వాత సిబిఐ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వరకే విచారణ జరగబోతుంది అనుకోవాలా, లేదంటే ఇక ముందు విద్యుత్ స్కామ్ విషయం కానీ గొర్రెల స్కామ్ కానీ చాలా అంశాలు ఉన్నాయి, ఆ అంశాలపైన కూడా టేకప్ చేసేటువంటి అవకాశం ఉందా? సిబిఐకి పూర్తి స్థాయి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? అండ్ ఇప్పటికీ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పైన విచారణ జరపొద్దు అంటూ హైకోర్టు స్టేట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ ఉంది. సో ఎట్లా ఉండబోతోంది, ఇంకా ఎంతకాలం ఈ అంశం రాజకీయాల్లో నడవబోతుంది అనుకోవచ్చు? శ్రీకాంత్, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలని పూర్తిగా ఒకవైపు భారతీయ జనతా పార్టీ పొలిటికల్ గా కాంగ్రెస్ ను కార్నర్ చేస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ కార్నర్ చేస్తుంది. మీకు దమ్ముంటే కాళేశ్వరం మీద ఉన్నటువంటి అవినీతి పైన సిబిఐకి మీరు విచారణ ఇవ్వండి, మేము చూసుకుంటామని చెప్పేసి కేంద్రం పదే కేంద్ర మంత్రులు చెప్పారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం రిపోర్ట్ వచ్చిన తర్వాత, పీసీ ఘోష్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చించి దీన్ని సిబిఐ విచారణ కోసం రిఫర్ చేసింది. ఇప్పుడు సిబిఐ ఎప్పుడు వస్తామో చూడాల్సి ఉంది. సిబిఐ అసలు దీన్ని టేకప్ చేస్తుందో లేదా? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మధ్యలో ఫిక్స్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ కేసును ముందుకు తీసుకెళ్తే పరిస్థితి ఉంటుంది. రానున్న రోజుల్లో భవిష్యత్ అవసరాల కోసం బీఆర్ఎస్ పార్టీని వినియోగించుకోవాలనుకుంటే వారికి ఇబ్బందికర పరిణామంగా మారుతూ ఇప్పుడు దాన్ని టేకప్ చేయకపోతే కాంగ్రెస్, మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి కాంగ్రెస్ ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆలోచించి ఇటు బీజేపీని మరోవైపు బీఆర్ఎస్ ని రెండుని పొలిటికల్ కార్నర్ చేస్తూ ఇప్పుడు మొత్తం భారం అంతా సిబిఐ నెత్తిలో పెట్టాడు. సిబిఐ కనుక రంగంలో దిగితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, అది తీసుకుంటుందా లేదా? ఇప్పుడు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రాసింది కాబట్టి కేంద్ర హోంశాఖ దీన్ని ఒప్పుకుంటుందా లేదా ఇది చూడాల్సి ఉన్నది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే బీజేపీని ఇరుకున పెట్టారు. ఇటు బీఆర్ఎస్ పైన ఒకవైపు పొలిటికల్ గా ఎదురుదాడి చేయడం కోసం దీన్ని ఒక అస్త్రంగా వినియోగిస్తున్నారు. అందులో అవినీతి ఏం జరిగిందని ప్రశ్న పక్కన పెడితే కనుక పొలిటికల్ గా 2 పార్టీల మీద పైచేయి సాధించడం కోసం మా ప్రభుత్వానికి సిద్ధసిద్ధి ఉంది. జరిగినటువంటి అవినీతిని మేము ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాము. పీసీ ఘోష్ రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్ ఆధారంగానే మేము ముందుకు వెళ్తున్నాము. అసెంబ్లీలో అన్ని పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే మేము సిబిఐకి రెఫర్ చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకునే ఒక వెసులుబాటు కలిగింది. ఇందులో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో నాయకత్వంలో కేవలం ఒక బండి సంజయ్ తప్ప రాష్ట్ర నాయకులు ఎవరు కూడా దీన్ని స్వాగతించట్లేదు. ఇంత లేట్ గా ఇస్తే మేము ఏం చేయాలని చెప్పేసి వారే పరోక్షంగా సిబిఐ విచారణను వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం నేరుగా గమనించవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఒకవైపు సిబిఐ విచారణలో ఒరిగేది ఏం లేదు, కేవలం రాజకీయ కక్ష తప్ప ఏరేం లేదు. కేవలం కేసీఆర్ ను హరీష్ రావును టార్గెట్ చేసి
పొలిటికల్ గా మమ్మల్ని దెబ్బకొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుయుక్తుల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకటయ్యి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ బడాబాయి చోటాబాయి ఇద్దరు ఏకమయ్యి మా మీద దాడి చేయడం కోసం దీన్ని ఒక అస్త్రంగా వినియోగించుకునే అవకాశం కనబడుతుంది. పదే పదే ఢిల్లీకి వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కాకుండా ఒకవైపు సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలవకుండా నేరుగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని మిగతా ఎన్డీఏ సర్కార్ పెద్దల్ని కలిసి ఒక కుట్రపూరితంగా ఒకవైపు కేసీఆర్ ను దెబ్బతీయడం కోసం బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయడం కోసమే ఇలాంటి ఎత్తుగడలు ఎందుకుంటున్నారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి ఎదురుదాడి మొదలైంది. మొత్తానికైతే సిబిఐ అంశం ఒకవైపు పొలిటికల్ ఎజెండాగా ఉపయోగపడుతుంది తప్ప ఒకవైపు అందులో విచారణల సంబంధంగా రేపు ఏం జరుగుతుందో పక్కన పెడితే తప్ప ఇప్పుడు కవిత చేసిన కామెంట్స్ ఒకవైపు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. సిబిఐ రేపు విచారణ చేసే అవినీతి జరిగిందా లేదా అనే విషయం పక్కన పెడితే తప్ప కవిత ముందుగానే అటాక్ చేసి వాళ్ళని ఒకవైపు డిఫెన్స్ లో కట్టడం జరిగింది. దీంతో ఇమీడియట్ గా ఆమెను పార్టీని సస్పెండ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఒకవైపు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి చర్యలకు మనం పట్టిగా ఏం చేయాలని చెప్పేసి కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలను ఎప్పటికప్పుడు పిలిపించి మాట్లాడుతూ తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, లీగల్ గా దీన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏం చేయబోతున్నది కూడా వారు ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి. అట్లాగే రామ్మోహన్ రావు గారు, వెంకటనాయక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి సిబిఐ ఎంట్రీ తర్వాత సిబిఐ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎట్లా అడుగులు వేయబోతోంది? సో ఉన్న సమయం సరిపోతుందా? ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికల మూడు రాబోతోంది. అప్పటి వరకు కూడా ఈ విచారణ కాలక్రమేణా నడుస్తూనే ఉంటుందా? సో తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి అంశం ఇక ఒక పొలిటికల్ ఎజెండాగానే మారబోతుందా? ఇంకొక ఎన్నిక వరకు కూడా ఇదే అంశం తిరగబోతోందా? సిబిఐ ఎట్లా ఎంక్వైరీ చేయబోతుందో, ఒకవేళ చేస్తే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వరకేనా, ఇంకా మిగతా ఆరోపణలు ఏవైతే వచ్చాయో వాటి విషయంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయబోతుందా చూడాలి. మొత్తానికి కేంద్రం కోర్టులోకి రేవంత్ రెడ్డి బాల్ ఇస్తారు. పీసీ ఘోష్ కమిషన్ తో చేతులెత్తేశారు. అందుకే ఈ రోజు సిబిఐని అప్రోచ్ అయ్యారు. నిష్పక్షపాతంగా విచారణ జరపాలనే సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తే పీసీ ఘోష్ కమిషన్ నిష్పక్షపాతంగా జరపలేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఏదేమైనా కానీ తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఎంత ఉపయోగపడిందో పడిపోవడానికి కూడా అంతే ఉపయోగపడింది. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ రావడానికి కూడా అంతే ఉపయోగపడింది. ఇంకో ఎన్నిక వరకు కూడా ఇట్లాగే ఉండబోతున్న పరిస్థితి చూడాలి. చూద్దాం. దర్శనం నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.